హలో ఆల్, వెల్కమ్ టు సినిమా కబుర్లు. మిస్టర్ బచ్చన్ ఆల్బమ్ సాంగ్స్ మంచి మెలోడియస్ అండ్ అలాగే మంచి మాస్ చార్ట్ బస్టర్ రెస్పాన్స్ అందుకుంటున్నాయి భయ్య. ఈ మధ్య కాలంలో ఒకే సినిమా నుంచి మొత్తం సాంగ్స్ బ్లాక్ బస్టర్ అవ్వడం చాలా తక్కువ చూసాం. ప్రతి ఒక్క సాంగ్ లో డిఫరెంట్ హూక్ స్టెప్స్ తో రవితేజ గారు అండ్ భాగ్యశ్రీ గారు డాన్స్ కుమ్మేశారు. మిక్కీ జే కూడా చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారు. అండ్ హరీష్ శంకర్ గారు కూడా ఈ మూవీ మ్యూజిక్ కంపోజిషన్ గురించి చాలా ఎక్సైటింగ్ గా న్యూస్ షేర్ చేసుకున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ గారు మొత్తం సాంగ్స్ కేవలం ఒక వీక్ లో కంపోజ్ చేసి ఇచ్చేసారంట. హరీష్ శంకర్ చాలా షాక్ అయ్యారు అని చెప్పారు. హరీష్ శంకర్ గారు కూడా మూవీ మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. రవితేజ గారు ఈ మూవీ చాలా బాగుంటది అని ఫ్యాన్స్ కి హై ఇచ్చారు. మూవీలో మెయిన్ గా రెప్పల్ డప్పుల్ అండ్ రీసెంట్ గా రిలీజ్ అయిన నల్లంచు తెల్ల చీర సాంగ్స్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. అలాగే మెలోడియస్ సాంగ్స్ సితారా అండ్ జిక్కీ కూడా మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. న్యూ యాక్ట్రెస్ భాగ్యశ్రీ గారు కూడా తన ఫస్ట్ మూవీలోనే చాలా బాగా షైన్ అయ్యారు. మూవీలో సినిమాటోగ్రఫీ కూడా పర్ఫెక్ట్ గా ఉండబోతుంది అని ట్రైలర్ అండ్ సాంగ్స్ చూస్తున్నప్పుడే అర్థమైపోయింది. మూవీలో డైలాగ్స్ గురించి చెప్పనవసరం లేదు. హరీష్ శంకర్ డైరెక్షన్ తో పాటు డైలాగ్స్ రైటింగ్ కి కూడా అంత ఇంపార్టెన్స్ ఇస్తాడు. మూవీలో వర్క్ చేసిన కాస్ట్ అండ్ క్రూ ఈ మూవీ మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అండ్ ఈ మూవీ రిజల్ట్ హరీష్ శంకర్ గారి నెక్స్ట్ లైనప్ ని డిసైడ్ చేస్తుంది. అతను తీసే ప్రతి సినిమా తనకి ఛాలెంజింగ్ లాంటిది. ఒక రీమేక్ ని కూడా పర్ఫెక్ట్ ఒరిజినల్ ఫిల్మ్ లా తీయగలిగే పవర్ ఎవరికైనా ఉందా అంటే అది హరీష్ శంకర్ కి మాత్రమే పాసిబుల్. మూవీలో జగపతి బాబు గారు విలన్ రోల్ లో యాక్ట్ చేశారు. మరి ఆయనకి కూడా ఇంపాక్ట్ఫుల్ రోల్ పడి చాలా కాలం అయింది. ఈ మూవీ తనకి ఎలాంటి సక్సెస్ ఇస్తుందో చూడాలి. రవితేజ గారికి కూడా కంబ్యాక్ చాలా అవసరం. ఆల్రెడీ ఇంతకు ముందు రవితేజ మిరపకాయతో మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. మరి ఇప్పుడు అలాంటి మ్యాజిక్ రిపీట్ అవుతుంది ఏమో చూడాలి. రవితేజకి మళ్ళీ హరీష్ శంకర్ తో ఇంకో సినిమాతో మళ్ళీ వర్క్ చేయాలి అని ఉందని చెప్పారు. హరీష్ శంకర్ గారు కూడా రవితేజ గారితో వర్క్ చేస్తున్నప్పుడు వచ్చే ఎక్స్పీరియన్స్ గురించి చెప్పారు. రవితేజ గారి ఎనర్జీని మ్యాచ్ చేయడం ఎవరి వల్ల కాదు అని చెప్పారు. ఆయనతో హాలిడే ట్రిప్ కి వెళ్ళినప్పుడు మొత్తం ఫన్నే ఉంటది అని చెప్పారు. అండ్ ఈ మూవీలో భాగ్యశ్రీ గారు తన క్యారెక్టర్ కి తానే తెలుగు నేర్చుకుని డబ్బింగ్ చెప్పారంట. మూవీ ఆగస్ట్ 14 ఈవినింగ్ 7 నుంచి ప్రీమియర్స్ స్టార్ట్ అయిపోతున్నాయి.